ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 దగ్గరికి వస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే దాన్ని క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కూడా ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకి చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు. వారితో మీరు స్నేహంగా కోరుకున్నారు, కానీ ఆ బంధుత్వాన్ని మీరు వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధిస్తున్నారు. మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపొగరుగా మాట్లాడారు. కాబట్టి మీకు చాలా రోజుల నుండి ఆ బాధను మిగిల్చినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలం నుండి ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇక అటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు మీరు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సమయం నిమిత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం మొత్తం మీ దగ్గరికి, మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసికంగా అసంతృప్తి ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావటం, మిమ్మల్ని సహాయం అడగటం, మీరు సహాయం అడిగినప్పుడు మీతో తలపొగరుగా మాట్లాడిన వ్యక్తులే ఇప్పుడు తలదించుకొని మీ కాళ్ళ దగ్గరికి రావడం, ఇలా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కన్యారాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం అయితే వృత్తి రీత్యా ఏదైనా ఒక అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా ఒక అవకాశం, ఆదాయ మార్గం కోసం మీరు పరిగెత్తు
ఎదురు చూస్తున్నట్లయితే గనక అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలోనైతే జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే మీరు ఈ గోల కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడానైతే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మీకు కనిపిస్తుంది. ఇక పంతాలు పట్టింపుల కంటే కూడా బంధాలు చాలా ఎక్కువ అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని పాత అనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం ఇస్తున్నాడు, సహాయం చేస్తున్న పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి, పెట్టుబడి గురించి ఇబ్బందులు లేక పడుతున్నారో, చాలా కాలం నుండి ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బులు దొరికే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చెందినటువంటి వ్యక్తులకు చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి అప్పుల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు, డబ్బు సమకూరటం లేదు. అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టడం లేదు. అటువంటి పనిని ఈ రోజు అయితే కొన్ని పనులు మీరు మొదలు పెట్టగలుగుతారు. మీకు సుగమనం చెందబోతుంది. అయితే ఈరోజు అనేది కన్యరాశి వారికి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున అనేది ఉండబోతున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవాను నిందించే మాటలు మాట్లాడకండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ, ఆహార పదార్థాలను కానీ, నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.